ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ కి హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కేటీఆర్ పిటిషన్ ను తిరస్కరించింది. రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుందని, చట్టం ముందు అందరూ సమానులే అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఏసీబీ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఇక నాట్ టు అరెస్ట్ వారెంట్ కోరారు కేటీఆర్. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో కేసు విచారణ స్పీడప్ చేసింది ఏసీబీ. ఈ కార్ రేసులో నిన్నటి విచారణకు కేటీఆర్ డుమ్మా కొట్టారు. దీంతో ఈ నెల 9న విచారణకు రావాలని నిన్న ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. విచారణకు వచ్చే టైంలో కేటీఆర్ ఒక్కరే రావాలని, లాయర్లకి అనుమతి లేదని నోటీసుల్లో చెప్పారు అధికారులు. మరోవైపు ఇదే వ్యవహారంలో ఈడీ కూడా విచారణ చేస్తుంది. ఇవాళ కోర్టు తీర్పు ఉండటంతో ఈడీ విచారణకు హాజరు కాలేనని చెప్పారు కేటీఆర్. దీంతో మరో రోజు విచారణకు రావాలని చెప్పింది ఈడీ. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు. రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను. ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వస్తకుండా అనేకమైన నాటకాలు ఆడుతుంటూ, అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యల పైన కొట్లాడనీకి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో, కేటీఆర్ గారికో, కల్వకుంట్ల కవితకో, హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం, ఆ కుటుంబ సమస్యల కోసం, ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా? లేకపోతే ఇది దొంగలని కటకటాల్లో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా? మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ, ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. హైదరాబాద్ బ్రాండ్కి సంబంధించి ప్రెస్టేజ్గా తీసుకొని ఒక ప్రాజెక్టు తీసుకొని వచ్చింటే ఎందుకు ఆ ప్రాజెక్టుకి అందరూ భయపడి ఇన్వెస్టర్స్ పారిపోవడం జరిగింది? ఇన్వెస్టర్స్ పారిపోయినాక కూడా ఇమ్మీడియట్గా లేదు తీసుకురావాలని చెప్పని ఏ లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ బాండ్స్ కానీ ఇవన్నీ విషయాలు ఈరోజు ఏవైతే బయటికి వస్తున్నాయో, లోపాయిక ఒప్పందాలు జరగకపోయింటే అంత ఇమ్మీడియట్గా క్యాబినెట్లో పెట్టకుంటే, ఎక్కడ డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన ప్రొసీజర్ని వారు ఫాలో అయినరు? అండ్ చాలా క్లియర్గా 2 స్టేట్మెంట్స్. మొదట కేటీఆర్ గారు మొత్తం నేనే చేసిన, నేనే అరవింద్ కుమార్కి ఆదేశించిన, మంత్రిగా నాదే అంత బాధ్యత అని చెప్పి ప్రెస్ ద్వారా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సేమ్ కాంట్రడిక్టరీగా కోర్టులోనేమో నాకేం సంబంధము, నేను మంత్రిని, అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు. అంటే ఈ డ్రామాలు, ఈ నాటకాలు దేనికోసము? నిజంగా తప్పు చేయకపోతే విచారణకి అంగీకరించండి. విచారణకు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతారు? ఏదో ఫాల్స్గా నన్ను ట్రాప్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అంటారు. అరే చదువుకున్నావా, చదువుకోలేదా? పోలీస్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వీడియో పెడతారు. స్టేట్మెంట్ అనేది నువ్వు చెప్పినప్పుడు వీడియో పరంగా నీ వీడియో వాంగ్మూలం కూడా తీసుకోవడం జరుగుతుంది. నువ్వు తెలియకుండా నువ్వు మాట్లాడిందే నీ వీడియోలో రికార్డ్ అవుతుంది. ఆ కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఇతర కేసులను ఎగ్జాంపుల్ చూపించి మాట్లాడుతుండు. అసలు దానికి దీనికి ఏ పొందనన్న సంబంధం అని ఉందా? సంబంధం లేకుండా తప్పు చేసిండు కాబట్టి మళ్ళా లోపల పోయే పరిస్థితి ఏర్పడుతుందని. అండ్ నా విచారణలో కూడా వచ్చినప్పుడు క్లియర్గా కోర్టు డైరెక్షన్ ఉంది అరెస్ట్ చేయొద్దని. కేవలం జరిగేది విచారణ మటుకే. ఆ విచారణకి మొత్తం నేనే చేసిన, మొత్తం నాదే బాధ్యత అన్నోని నువ్వు ఈరోజు నీకు అడ్వకేట్ అవసరం ఎందుకు పడ్డది? అడ్వకేట్ అనేటువంటి ఎప్పుడు అలౌ చేస్తారు? అడ్వకేట్ని అలౌ చేయాలన్నా నేను అరెస్ట్ చేసి మళ్ళా పోలీస్ అధికారులు జ్యుడిషియల్ కస్టడీ, ఎంక్వైరీ కోసం జ్యుడిషియల్ కస్టడీని కోరినప్పుడు అప్పుడు నువ్వు కోర్టులో నాకు అడ్వకేట్ అవసరం అనేది నువ్వు పిటిషన్ వేసుకోవాలి. అది ఏమయ్యకుండా విచారణకి సహకరిస్తలేరంటే 100% ఈ డ్రామాలో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము దీనికి పాల్పడ్డాడని ఆయన వివరిస్తున్న ఈ డ్రామాలు, ఈ నాటకాల ద్వారా చాలా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా కనబడుతుంది. వెండేటా అరెస్టే ముఖ్యంగా తీసుకొని ఉంటే, అరెస్ట్ చేయాలని చెప్పే భావించింటే ఇంత సిస్టమేటిక్గా, ఇంత ప్రొసీజర్గా గవర్నర్ గారు పర్మిషన్ కానీ లేదా సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంత సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది చేయదు. ఈడ కేటీఆర్ లేదా టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయాలనే దానికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల సొమ్ముని ఎవరైతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము, వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కోసము వాడుకున్నారో
ఆ సొమ్ముని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల బాగు కోసము, తెలంగాణ సమాజ అభివృద్ధి కోసము, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఖర్చు పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని తప్పు చేసినోడు వాళ్ళ రాజకీయ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని అడ్డు పెట్టుకొని, వాళ్ళ ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని, మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూసారు, రైతుల అంశం పైన, రైతుల విషయాలపైన చర్చిద్దామని అంటే కూడా రైతుల సమస్యలపైన మాట్లాడకుండా మాకు రైతుల సమస్యల కంటే కూడా ముఖ్యము మా టిల్లురావు లేదా మా సంబంధించి మా డ్రామారావు, మా కేటీఆర్ అరెస్టే మాకు ముఖ్యము, దానిపైనే జరగాలి, మా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని వారి వైఖరి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూపించడం జరిగింది. తప్పు చేయనప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు ఎటువంటి తప్పు చేయనప్పుడు, నువ్వు తప్పే ఎరగనప్పుడు నువ్వేం డ్రామాలు, ఈ డ్రామాలని దేనికోసము? ఈ డ్రామాలన్నీ ఆడుతున్నావు అంటే 100% నువ్వు తప్పు చేసినట్టు కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది. ఇది నేను కాదు, ఎవరిని అడిగినా చెప్తాను. అండ్ 55 కోట్లు బహుశా మీరు సంపాదించుకున్న వేల లక్షల కోట్లు మీకు చిన్నదేమో, కానీ 55 కోట్లు తెలంగాణ ప్రజలు వారు పన్నుల రూపంలో వారు కట్టిన ఒక డబ్బిది, తెలంగాణ సంపద, తెలంగాణ సొమ్ము ఇది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి ఇచ్చిన వారి యొక్క వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు ఇది. ఏదో తెలంగాణ వారి పేటెంట్ వారసత్వంగా వారికి వచ్చిన ఆస్తి అన్నట్టు నేను ఏమంటే ఇచ్చి అవును నేను మంత్రిగా నేను ఆదేశించిన, నేను ఆర్డర్ ఇచ్చినాడు బాబు. రాజ్యాంగబద్ధంగా సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసము తెలంగాణ సొమ్ముని దోచుకున్నోళ్ళు ఎవరైనా సరే 100% చట్టం తన పని తాను చేసుకోబోతుంది. దాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసం మేము చేస్తున్నామని చెప్పి మీరు ఆ ఒక్క కలర్ రుద్ది తప్పించుకునే ప్రయత్నం చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పు చేసిన మటుకు 100% ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది.